చదువుకున్న వ్యక్తి మా శిష్యుడు ప్రేమరాజు మీ అందరికీ తెలుసు. ఇంకో విచిత్రం ఏంటంటే నాకు ఇద్దరు శిష్యులు జలదంగి సుధాకర్ డైలాగ్స్ రాశాడు ఈ సినిమాకి. అతను మా శిష్యుడే. ఓ శిష్యుడు రైటర్, ఓ శిష్యుడు డైరెక్టర్. సో ఏ రకంగా చూసినా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఇది వాళ్ళకి ఒక బ్రేక్ వస్తుంది. అలాగే చిన్న సినిమా ప్రారంభోత్సవంలో మొన్న అందరూ పేపర్ చూసింటారు. గుడ్ న్యూస్ ఏంటంటే చిన్న సినిమాలకి సబ్సిడీ ఇవ్వడం కోసం ఈ ప్రస్తుత తెలంగాణ గవర్నమెంట్ ఒక కమిటీని పెట్టారు. రామ్మోహన్ రావు గారు చైర్మన్గా, మన ఎన్ శంకర్ డైరెక్టర్ వీళ్ళందరితో. సో అదొక మంచి శుభసూచకం. పరిశ్రమ ఇప్పుడు దాసనాండారు చెబుతుంటారు, పరిశ్రమ అంటే 10 మంది కాదు 100 మంది అని. అంటే 100 మంది అందరూ అన్నం తిన్నప్పుడే పరిశ్రమ నిజంగా అది పరిశ్రమ అవుతుంది. ఓ 10 మంది తింటే అది క్యాపిటలిజం లాగా ఉంటుంది. అందుకని ఈ సినిమా ఆ కమిటీ పెట్టగానే ముందు మాదే వస్తుంది బహుశా ఈ సినిమా. ఆ లబ్ధిదో మాకు రావాలని, అదే కాకుండా సినిమా కూడా మంచి పట్టుదలతో ఉన్నాడు మావాడు ఈసారి. ఎందుకంటే రైటరే కవిగా, మన ప్రొడ్యూసర్ గారే కవి కనుక వదలడు ఆయన. బాగా సీన్ పండే వరకు, సినిమా బాగా వచ్చే వరకు ఆయన మంచి ఆ పట్టుదల ఉన్న వ్యక్తి ఆయన కనుక ఈ సినిమాని ఫస్ట్ డే ఇవాళ ముహూర్తం అయింది. జనవరి 4th నుంచి స్టార్ట్ చేస్తారు. తక్కువ రోజుల్లోనే సినిమా తీయాలని ప్లానింగ్, తీస్తారు కూడా. అందరూ అదే ఉద్దేశంతో పట్టుదలుతున్నారు. మా టీం అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. వైజాగ్లో పేవర్స్గా తిరిగే వాళ్లలో ఓ సర్వే నిర్వహిస్తే అందులో మొదటి పేరు నీది, రెండో పేరు నీ పేరు వచ్చిందిరా. సర్వే ఎవరు చేశాడు కానీ ఆడికి సన్మానం చేయొచ్చు సార్.